కడప జిల్లా పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ను బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పల్లెలకు కూడలిగా ఉన్న పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుందని, దాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా అన్ని అనుమతులు పొందామని అన్నారు. పైన స్లాబ్ తొలగించి రేకులు వేసి ఇంకా 10 మీటర్లు వెనక్కి బస్టాండ్ ను కడతామని అన్నారు. ఇక్కడ మరుగుదొడ్లు, మినరల్ వాటర్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు, కంట్రోలర్లు బోస్ జమాల్, వీరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారెడ్డి, బంగారు గురువిరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంలో ఇదొకటి. సో ఈ వారం వచ్చే వారంలో స్టార్ట్ చేస్తాం. మనకు ఒక 2-3 మంత్స్ పడుతుందండి. ఈ లోపల టాయిలెట్స్ అవి కూడా చూస్తున్నారు, అవి కూడా రెన్యూవేట్ చేస్తున్నాం. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ కూడా షిఫ్ట్ చేసి దాన్ని వర్కింగ్ కండిషన్లో చేయడానికి మన దాతలు ముందు వచ్చిన సార్ వారు విజయ్ కుమార్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మేము పోరుమామిళ్ల నుంచి ఈ బద్వేల్ నుంచి అరుణాచలంకు బస్సులు పెడుతున్నాం. మామూలుగా అయితే మీరు వచ్చి టికెట్లు అక్కడ రిజర్వ్ చేసుకోవడం, బద్వేల్కి వచ్చి రిజర్వింగ్ చేసుకుంటున్నారు, లేదా ఆన్లైన్లో చేసుకునేవాళ్ళు. ఆన్లైన్లో చేసుకోవడం ఒకసారి ఆ నెంబర్లు కనబడక అర్థం కాకుండేది. మీరు కొత్తగా ఏం పెట్టామంటే ఫోన్పే నెంబర్ ఇచ్చినామండి. సో రిజర్వేషన్ కౌంటర్ బద్వేల్ ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ వేసేస్తే, అంటే 1150 రూపాయలు మేము బద్వేల్ నుంచి పెట్టాం. సో మీరు బద్వేల్కి వచ్చి బస్సు ఎక్కాల్సి ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు 1150 రూపాయలు